నమస్కారం. వెంకటేశ్వరరావు. నమస్కారం అండి. వెంకటేశ్వరరావు గారు, మీరు బాధితుడిగా ఉన్నప్పుడు మీకు అండగా నిలిచిన వాళ్ళు, మీకు సపోర్ట్ చేసి, మిమ్మల్ని హీరోగా కీర్తించిన వాళ్ళు, ఇప్పుడు మీరు రాజకీయ పార్టీ అంటూ ప్రస్తుత ప్రభుత్వానికి నొప్పి కలిగించేలా, ఆ నొప్పి కాస్త జగన్మోహన్ రెడ్డికి హాయిగా సంతృప్తి కలిగించేలా ఉంటే, వాళ్ళు దూరం అవ్వటంతో పాటు ఇంకొంతమందిని వాళ్ళతో పాటు కొంత అసంతృప్తి కలిగించి, వాళ్ళని కూడా దూరం చేసే అవకాశం ఉంది గదా! ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, ఏబీ వెంకటేశ్వరరావు గారు బాధితుడిగా ఉన్నప్పుడు మేమంతా సపోర్ట్ జేసాం. ఈయనేంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని వెళ్ళిపోయే అవకాశం ఉంది గదా! ఉంది. సో, వాళ్ళు మీ వాళ్ళని మీరు కావాలని అనుకోవట్లేదా? మీతో పాటు వాళ్ళు ట్రావెల్ అవ్వాలని అనుకోవట్లేదా? నాకు వాళ్ళతో ఫార్మల్ రిలేషన్‌షిప్ ఏమి లేదు. లేదు. ఏదైనా సోషల్ మీడియాలో హ్మ్. వాళ్ళు నా గురించి ఏదైనా రాయడం అట్లాంటివే తప్పించి, ఫార్మల్‌గా వాళ్ళతో నేనెప్పుడూ ఒక అంగీకారానికి వచ్చింది లేదు. హ్మ్. మీరు నాతో ఉండండి, నేను మీరు చెప్పినట్టు చేస్తానని నేనంటం గానీ, హ్మ్. మీరెలా ఉన్నా గానీ మీ ఎనకాల వస్తామని వాళ్ళంటం గానీ ఎప్పుడూ జరగల. హ్మ్. వి ఆర్ ఆల్ ఇండిపెండెంట్ పీపుల్. వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. నా అభిప్రాయాలు నాకుంటాయి. నేను చేసేది నేను చేస్తుంటాను. నన్ను ఎలా అసెస్ చేయాలో అనేది వాళ్ళిష్టం. హ్మ్. దాని గురించి నేనెప్పుడు బాదర్ అవ్వను. ఆ టైంలో మీకొచ్చిన ఆదరణ చూసి మీరేమన్నా ఇంకోలా ఆలోచించుకున్నారేమో. ఏం అందుకే రాజకీయ పార్టీ కొంచెం మొహమాటం లేకుండా చెప్పండి. ఆ ఆదరణ చూసి నీకు పొగరెక్కి నువ్వేదో పెద్ద ఆహ్, తోపు అనుకుని ఫీల్ అయిపోయావేమో. అంత లేదు నీకు. మేము లేకపోతే అసలు నీకేమి లేదు అని వాళ్ళు అనుకుంటూ ఉండుండొచ్చు. వాస్తవం. హ్మ్. ఫైన్. నో ప్రాబ్లమ్. నేనేం ఫీల్ నేనసలు యాక్చువల్‌గా వాళ్ళని చూసి తోపని ఫీల్ అవ్వడం ఏంటండి. నా అంతట నేను జగన్మోహన్ రెడ్డితో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కాంప్రమైజ్ కాను. నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి రాయబారాలకు ఒప్పుకోను. నేను ఏమైపోయినా సరే, నా కెరియర్ ఏమైపోయినా సరే, నా జీవితం ఏమైపోయినా సరే తల వంచను. ఎందుకంటే తప్పు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికెళ్ళి చంద్రబాబు నాయుడు గారి గురించి పితూరిలో, లోకేష్ గారి గురించి పితూరిలో, దేవినేని ఉమ గురించి పితూరిలో చెప్పి వాళ్ళని కేసుల్లో ఇరికిచ్చే దరిద్రం నేను చెయ్యను అని చెప్పి ఖరాఖండిగా నా అంతట నేను తీసుకున్న నిర్ణయం. వీళ్ళెవరిని అడిగి తీసుకోలే. నా క్యారెక్టర్ మీద నేను నుంచున్నా ఆ రోజున. అలాగే నుంచుంటా ఇవాళ కూడా. మధ్యలో వాళ్ళు నన్ను మెచ్చుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ వాళ్ళు నొచ్చుకుంటే ఐఎమ్ సారీ. ఐ కాంట్ గో అకార్డింగ్ టు యువర్ విషెస్. నేనేంటో నేను అంతే. ఆల్ మై డెసిషన్స్ ఆర్ మైన్ అలోన్. కాదు. అలోన్ కాదు. మిమ్మల్నెవరో పురిగొల్పారు. మిమ్మల్నెవరో నడిపిస్తున్నారు. వెనక నుంచి ఇది జేస్తున్నారు. అది అనుమానించడం సహజం గోపి గారు. ఇప్పుడు సరే. ఇంత పెద్ద సమాజంలో ఎవరైనా ఎవరినైనా అంటే మీకు అనుమానిస్తారు. రాజ్యసభ బట్ అది కూడా వాస్తవం కాదు. మీకు నన్ను ఎవ్వరూ వెనకాలండి నడిపించట్లేదు. మీరు నిజం తెలుసుకోవాలనుకుంటే నిజం చెప్తున్నా. నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. వెనకాల నుంచి నడిపించడం అంటే మిమ్మల్నెవరో ఫోర్స్ చేస్తున్నారు. లేదండి. మిమ్మల్ని ఇంకా మీరు హీరో అండి, మీరు అదండి, ఇదండి, మీకేంటి మీరు పార్టీ పెట్టేసేయండి. ఏదో జరిగిపోద్ది మీరు పార్టీ పెడితే అని మిమ్మల్ని జీరో. మిస్‌లీడ్ చేస్తున్నారు ఎవరో. జీరో. కంప్లీట్‌లీ రాంగ్. మీరు నమ్ముతారో లేదో తెలీదు. నా మాట ఎవడో నమ్ముతాడో లేదో తెలీదు. అడిగారు కాబట్టి అంటే సమాధానం ఏబీ చెప్తున్నా. వెంకటేశ్వరరావు గారి ట్రాక్ రికార్డ్‌ని బట్టి నమ్ముతాం. నేనైతే నా నిజాయితీ అబద్ధాలు చెప్పను. నిజాయితీ ఆఫీసర్ అనేది ఇప్పటివరకు ఉన్నది అంటే కాబట్టి. మధ్యలో మీకు రాజ్యసభ కూడా ఇచ్చినట్టున్నారు. చాలా అనుకుంటారులెండి. అది కాక సోషల్ మీడియా మరీ చేతిలో ఉంటే పని పాట లేకుండా ఏదేదో రాస్తా ఉంటారు. ఏదేదో అనుకుంటా ఉంటారు. మీకు ఆ కేసులో అంటే హ్మ్. మీకు ఆ జగన్మోహన్ రెడ్డి మీ మీద ఈ కేసులో రాయబారానికి వచ్చారండి వాళ్ళు ఏమన్నా మీ దగ్గరికి? వచ్చారు పంపారండి. ఉమ్. మీకెందుకండి ఆయన చాలా మంచాడు. మీరెళ్ళి సారీ చెప్తే చాలు అని. జగన్మోహన్ రెడ్డి గారికి హ్మ్. అని రాయబారం చేశారు. దేనికి సారీ చెప్పాలో చెప్పండి అన్న. దేనికి సారీ మీతో ఇదేనండి తలకాయ నొప్పి. ఇన్ని ప్రశ్నలు అడుగుతారు. అందరూ వెళ్ళలేదా? మీకేంటి మీకు ఒక్కళ్ళకే పట్టిందా అన్నాడు. నేను వెళ్ళనాయా? మెడకాయ కోసుకుంటాను కానీ వెళ్ళను. ఎందుకంటే ఆ తర్వాత ఏమీ చేయకుండా పోయి సారీ చెప్పి లేకపోతే ఇంకొకటి మీద చాడీలు చెప్పి బతికుంటాం నాకు బతికున్నా ఒకటే చచ్చినా ఒకటే. కాబట్టి పోను అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. దాని గురించి నేను ఏనాడు అసలు రెండో ఆలోచన కూడా లేదు నాకు. అదే నేను తప్పు నిర్ణయం తీసుకున్నానేమో అన్న శంక నాకు ఏనాడు రాల. ఈ మధ్య మీరు చేపట్టిన కాకినాడలో ఆ డ్రైవర్ హత్య కేసు. డ్రైవర్ హత్య కేసులో అది కనీసం అది కొంతవరకు మేలు జరిగింది. మళ్ళా పునర్విచారణ జరిగింది.
నిజమైన అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళ పేర్లు వస్తున్నాయి, కొంత ఎవిడెన్స్ వచ్చింది. రిమాండ్కి పంపించారు ఉమ్. ఇప్పుడు. సుధాకర్ గారి కేసు కూడా టేకప్ చేశారండి డాక్టర్ సుధాకర్? లేదు, అదేమైందంటే ఇప్పుడు వాళ్ళ మదర్ ఉన్నారు, ఎవరు లేరు. ఆ మదర్కి ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కోమని అన్నా ముందు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఇంట్రెస్ట్ లేకుండా మనం ఎలా పర్సూ చేస్తాం? మదర్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారంటే ఆమె అంత ఇంట్రెస్ట్ చూపించలేదండి అన్నారు. అప్పుడు నేను వదిలేశాను. అంతే. ఫ్యామిలీకి ఇంట్రెస్ట్ లేకుండా మనం ఎవరు అండి బుధాన్ని వేసుకోవటానికి? అవును అవును. ఈవెన్ డ్రైవర్ కేసులో కూడా ముందెళ్ళి ఫ్యామిలీతో మాట్లాడాను నేను. అవును. వాళ్ళు ఎస్ ముందుకు తీసుకెళ్ళండి బాబు, మేము అన్యాయం అయిందని ఫీల్ అవుతున్నాం అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం వైఫ్, ఆ వైఫ్కి ఏదో వీళ్ళు కాంపెన్సేట్ చేసినట్టున్నారు, డబ్బు రూపంలో కానివ్వండి, ఉద్యోగ రూపంలో కానివ్వండి. ఆవిడేం మాట్లాడట్లా. సో ఆమె తరఫున నేను మాట్లాడను. అవును. తల్లిదండ్రులు, తమ్ముడు ఇంకా రోడ్డు మీద ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున టేకప్ చేయాల్సి వచ్చింది.